ఎవరా అబ్బాయి? క్లాస్మేటా? అబ్బా సందు చివర కాపు కాసే అబ్బాయా? అక్క కాదు, ఫేస్బుక్ ఇన్స్టా ఫ్రెండ్ అయ్యుంటాడు. అయ్యో వదినా, ఆపుతారా? నా మొహానికంత సీన్ లేదు. ఎందుకు లేదు? చూడొద్దినా, దీనికేం తక్కువ? తెల్లగా ముద్దుగా బాగుంటుంది కదా. కాలేజ్లో 3-4 దీని వెంట పడుతున్నారట. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. అర్థమైంది. వాళ్ళలో ఎవరో ఒకళ్ళని ఫైనల్ చేసి లవ్ లెటర్ రాస్తున్నావన్నమాట. ఇంట్లో చెప్పావా, లేక డైరెక్ట్ గా దండలతో దిగిపోతావా? వదినా ఇంక చాలు. నేనే గొట్టంగాన్ని లవ్ చేయడం లేదు, ఎవరికి లవ్ లెటర్ రాయడం లేదు. కాలేజ్లో ఎస్ఏ కాంపిటీషన్ ఉంటే ఏం రాయాలో తెలియక జుట్టు పీక్కుని పేపర్లు చించేస్తున్నాను. అంతేనా? అదేదో ముందే చెప్పొచ్చు కదా. సరే రాసుకో. ఏంటి రాసుకునేది? ఆగు. చాలా పనులున్నాయి. వదినా వదినా వదినా, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ వదినా, గెలిస్తే ప్రైజ్ వస్తుంది. సరే, ప్రైజ్ మాట దేవుడెరుగు. ఏదో ఒకటి రాసివ్వకపోతే ఇంటర్నల్ మార్క్స్ కట్ అయిపోతాయి వదినా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. నీకు ఎక్కువ టైం పట్టదు వదినా, టాపిక్ కూడా నీకు తెలిసిందే. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి రాయాలంట. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి, ఏమన్నా మార్పులు కావాలా అని. అదైతే దీనివల్ల కాదులే వదినా, దీనికి చదివే చేత కాదు. అలాంటిది చదువు గురించి ఇంకేం రాస్తుంది? నువ్వే ఏదో ఒకటి రాసి వదినా. సరే, ఇప్పుడు నాకు పనుంది, రాత్రికి రాసిస్తాను. పెన్ను పేపర్ తీసుకెళ్లి నా గదిలో పెట్టు, సరేనా? అలాగే వదినా. థ్యాంక్ యూ వదినా. ఏం నిద్రపోతున్నారో చూడండి. కంచం నిండుగా తిని మంచం నిండుగా పడుకోవడం తెలుసు. బుర్రలోంచి అమ్మాజీ అనే పిచ్చి పదార్థాన్ని బయట తీస్తే గాని ఈయన మారరు. ఏదో ఒకటి రాసివ్వకపోతే ఇంటర్నల్ మార్క్స్ కట్ అయిపోతాయి వదినా. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి రాయాలంట. ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయి, ఏమన్నా మార్పులు కావాలా అని. సరే, ఇప్పుడు నాకు పనుంది, రాత్రికి రాసిస్తాను. పెన్ను పేపర్ తీసుకెళ్లి నా గదిలో పెట్టు, సరేనా? అయ్యో, లావణ్య ఎస్ఏ రాసిమ్మంది కదూ, మర్చిపోయాను చూడు. దెయ్యం
నా మొహం చూసి చెప్పండి. మొహం చూసి అరిచాను కదా, ఇంకా చెప్పేదేంటి? ఏం ఉపయోగం? ఏంటి? ఆహా, ఏం లేదు. అటువైపు ఉన్న పేపరు పెన్ను అందుకోబోతుంటే పాడిపోయాను. అవి అందుకోవడానికి నా మీద ఎందుకు పడాలి? సరదాకి. ఇదిగో ఇలా అందుకోపోయి ఇలా పడిపోయాను. ఏ దెయ్యమో మీ దగ్గరికి రాదు గాని మీరు పడుకోండి. ఓయ్, లైట్ వేస్తున్నావు ఏంటి? చెప్పాను కదా రాసుకునే పనుందని. ఇప్పుడు రాత్రి ఏంటి పడుకోకుండా? చదువు గురించి ఒక వ్యాసం రాస్తున్నాను. పొద్దున్న కల్లా పూర్తి చేయాలి. చదువుకోవడమే దండగా, మళ్ళీ దానికోసం వ్యాసం ఒకటి. లైట్లు ఆపేసి పడుకో. నేను రాసుకుంటాను కదా, మీకేంటి? మీరు పడుకోండి. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు. సరే, నేను బయటకు వెళ్ళిపోయి రాసుకుంటాను. హాయిగా గుర్రు పెట్టి మరీ నిద్రపోండి. వదినా, ఇదిగో నీకోసమే రాత్రంతా ఆలోచించి రాశాను. థ్యాంక్స్ వదినా. నైట్ మీ అన్నయ్య చిరాకు పడ్డాడు. లైట్స్ వద్దని అరవడం. చివరికి బయటకొచ్చి రాశాను. అయ్యో, అలా అయిందా? అవును లావణ్య, చివరికి మీ అన్నయ్య దగ్గర మాట పడాల్సి వచ్చింది తెలుసా. సారీ వదినా. పర్వాలేదులే గాని నువ్వు కాలేజ్కి వెళ్ళిరా. అలాగే వదినా. అది సరే, అన్నయ్య గురించి ఏం ఆలోచించావు వదినా? అన్నయ్య రోజు రోజుకి చేయి జారిపోతున్నాడు వదినా. అమ్మాజీ వాళ్ళు అన్నయ్యతో చెక్కుల మీద సంతకాలు పెట్టించుకోవడం, అన్నయ్యని మోసం చేయటం, ఇది ఎంత దూరం వెళ్తుందో అని భయమేస్తుంది వదినా. ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. అలాగే మీ అన్నయ్య సమస్యకి కూడా ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. అదేంటో ఆలోచిస్తున్నాను. ఆ సంగతి నేను చూసుకుంటానులే. నీకు టైం అవుతుంది, నువ్వు కాలేజ్కి వెళ్ళిరా, సరేనా? అలాగే వదినా. అన్నా, అన్నా, శివన్న, అన్నా, ఆడబిడ్డ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నావంటే దానికి కారణం నువ్వే అన్నా. అయ్యో, దాందే ఉందమ్మా. పాప ఇప్పుడు ఎలా ఉంది? బావుందన్నా.
ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం. నేరుగా ఇంటికి వెళ్లకుండా నీ దగ్గరికి వచ్చామన్నా. ఇదిగో ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ పని ఈ పని అంటూ తిరిగితే కుదరదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకో. మందులవి సరిగ్గా వాడాలి, అర్థమైందా? ఇదిగో ఈ డబ్బులు ఉంచండి. దండాలయ్య. ఏంటమ్మా ఇది? పసిబిడ్డను తీసుకొని ఎవరైనా ఇలా వస్తారా? ఏరా, నీకన్నా బుద్ధుందా? తొందరగా ఇంటికి తీసుకెళ్ళండి. పర్వాలేదయ్యా, బిడ్డ అడ్డం తిరిగితే ఆపరేషన్ చేయాలి. చూసారా అండి, అది నా కొడుకు గొప్పతనం. వాడు మనసున్న మనిషి, ఎంతో మందిని ఆదుకున్న దేవుడు. కానీ మన మీద చల్లని చూపు లేకుండా పోయింది. మీ అబ్బాయి గారు మంచివాళ్లే మావయ్య. కానీ ఎదుటి వాళ్లల్లో మంచేదో చెడేదో గుర్తుంచే జ్ఞానమే లేకుండా పోయింది. అందుకే అమ్మాజీ మంచిదానిలా, మీరు చెడ్డవాళ్లలా కనిపిస్తున్నారు. ఆ జ్ఞానం లేకుండా పోవడానికి కారణం చదువే. పాప చాలా బాగుందమ్మా. అమ్మా చూడు, బాగుంది కదా? చక్కగుండదప్పా. బిడ్డని బాగా చూసుకోండి. ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉంటే మొహమాట పడకుండా నన్ను అడగండి. ఇదిగో. అన్నా, అదేదో ఇప్పుడే అడగనా? అడుగమ్మా. నా బిడ్డకి పేరు పెట్టన్నా. నేనా? అవునన్నా, నీ మంచి మనసుతో ఆశీర్వదించి పెడితే నా బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. నేను పేరు పెట్టండి. అత్తయ్య చూస్తారేంటి, మీరైనా చెప్పండి. నేను చెప్పేదేముండది, పెడతాడులే. వాళ్ళు కష్టం తెలిసి డబ్బులిచ్చినోడు, మనసు మెచ్చి పేరు పెట్టమంటే పెట్టడా ఏమి? నువ్వు పెట్టప్పా. అమ్మాజీ, అమ్మాజీ, అమ్మాజీ. నా బిడ్డకి మీ అమ్మగారు పేరు పెట్టారంటే అంతకన్నా అదృష్టం ఏముందన్నా? చాలా సంతోషంగా ఉంది.
బుద్ధి చూపించుకున్నాడు. ఏదో కర్మకాలి ఆ పేరు పెట్టినా బిడ్డకి ఆ అమ్మాజీ బుద్ధి రాకుండా ఉంటే చాలు. నాకు మాత్రం మంచి పని చేశారనిపిస్తోంది అత్తయ్య. మనకి పనికొచ్చే పని. ఇదిగో. సరే అన్నా, ఆ. వెళ్ళొస్తాము. మంచిదమ్మా, ఉమ్. జాగ్రత్తగా వెళ్ళండి. ఏమండి, ఆ? ఒక్క నిమిషం. ఏంటండి మీరు బిడ్డను తీసుకుని ఇంటికొస్తే ఉత్త చేతులతో పంపిస్తారా? అయ్యో, బిడ్డను చూసిన సంతోషంలో ఆ సంగతే మర్చిపోయాను. ఒక్క నిమిషం. ఏంటండి, జేబులో డబ్బులు చేతిలో పెట్టి పంపించేద్దాం అనుకుంటున్నారా? ఆ అన్న ఇప్పటికే మా కోసం చాలా చేశాడమ్మా. చాలమ్మా ఇంకా. అప్పుడు మీకోసం చేశారమ్మా, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం చెయ్యాలి కదా. ఇదిగో ఈ అమ్మ కోసం, అమ్మాజీ కోసం. ఓడేదో ముచ్చటపడి ఆ బిడ్డకి నా పేరు పెడితే ఏకంగా ఆటో డ్రైవర్ బిడ్డ నేను ఒక్కటే అన్నట్టు మాట్లాడుతాందేంది? అలా చూస్తారేంటండి? నేనేమన్నా తప్పుగా అన్నానా? అమ్మాజీ అని మీ అమ్మగారి పేరు పెడితే సరిపోతుందా? అమ్మలాగే చూసుకోవాలి కదా. పాప పెద్దదయ్యాక అమ్మాజీ మంచి పిల్ల, బాగా చదువుకుంది, మంచి ప్రయోజకురాలు అయింది అంటే మీకు వినడానికి ఎంత బాగుంటుంది? అదే అమ్మాజీ కుళ్ళు బుద్ధి కలది, ఎవరు సంతోషంగా ఉన్నా చూసి తట్టుకోలేదు, వెనక గోతులు తవ్వుతుంది అనంటే విని మీరు తట్టుకోలేరు కదా. అయితే ఇప్పుడేమంటావు ఈశ్వరి? పాపని బాగా చూసుకోవాలి అంటాను. అమ్మాజీ పేరు నిలబెట్టేంత గొప్పదాన్ని చెయ్యాలి. అదంతా మనమే చూసుకోవాలి. ఏమంటారండి? అలాగే చేద్దాం. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏం చేస్తుందండి? చూద్దాం. ప్రస్తుతానికి 50,000 రాశానండి. పాప పౌష్టికాహారానికి మందులకి సరిపోతుంది. తర్వాత అవసరమైనప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవ్వండి. ఇదిగోమ్మా. ఇవ్వండి. చెక్కు అత్తయ్య చేతుల మీదుగా ఇప్పించండి. ఈ రోజు మీకు ఇంత మంచి బుద్ధి పుట్టి 10 మందికి సాయం చేస్తున్నారంటే అది అత్తయ్య గారి పెంపకం వల్లే కదా. మీకీ మంచి బుద్ధులు ఆవిడ నేర్పించడం వల్లే కదా. ఇదేందమ్మా ప్లేటు ఫిరాయించి నన్ను పొగడతాంది? అత్తయ్య, మీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ చంటి బిడ్డకి ఆయన మీ పేరు పెట్టారంటే మీరు ఎంత గొప్పవారో అర్థమైంది. మీ చేతుల మీదుగానే ఇవ్వండి అత్తయ్య. మరీ అంతలా చూడక్కర్లేదు.
50,000 అంటే 50,000. ఇంకో సున్నా ఏం పక్కన పెట్టలేదు. ఇవ్వండి అత్తయ్య. సంతోషం అమ్మా. వెళ్ళొస్తానమ్మా, ఉంటానయ్యా.